శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒకరోజు ఒక వ్యక్తి ప్రవచనానికి వెళ్ళాడండి. ఎంత బాగా జరుగుతుందంటే ప్రవచనము, భాగవతం గురించి ఆ ప్రవచనకర్త చెప్తుంటే అంత శ్రద్ధగా వింటున్నారు. అస్సలు ప్రతి ఒక్కరూ తన్మయత్వంతో అలా స్వామిని చూస్తూ, ప్రవచనకర్తను స్వైవారిని చూస్తూ, అలా కళ్ళల్లో నీళ్లు కారుస్తూ చాలా శ్రద్ధగా వింటున్నారు. అందులో ఒక వ్యక్తి పరమ తన్మయత్వంతో కళ్ళు మూసేసుకొని ఇలా ఊగుతూ వింటున్నాడు. పక్క వాళ్ళందరూ చూసి అబ్బాబ్బా ఈయన భక్తికి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకున్నారు. కాసేపటి తర్వాత ఆయన గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏమనంటే, అబ్బెబ్బే లేదు 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 3 మీటర్లే ఇస్తాను, 3 మీటర్లు 300 రూపాయలు, తర్వాత అంతకంటే నేను ఇవ్వను అంటున్నాడు. అరే పక్కన వాళ్ళు ఏం జరుగుతోంది, ఈయన 3 మీటర్లు ఏంది 300 ఏంది అంటే ఆయన అన్నాడు, లేదు 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 300 కంటే తక్కువ ఇయ్యను అన్నాడు. అబ్బాయి నేను ఒప్పుకొని తనే అనేస్తున్నాడు, తనంతకు తానే కలవరిస్తున్నాడు. ఆ తన్మయత్వంతో సమాధి స్థితిలో అనుకున్నారు అందరూ. ఆయన ఏమన్నాడు, సరే 250కి ఇస్తాను 3 మీటర్లు. పర్రని చించాడు. ఎవరిని చించాడు? ఎదురుగా కూర్చున్న, ప్రవచనంలో కూర్చున్న వ్యక్తి షర్ట్ అని చించాడు. ఆఖరికి అందరూ లేపి అడిగితే ఏమైందంటే, ఆయన ఒక క్లాత్ షాప్ ఓనరు ఎవడో వచ్చాడంట బేరానికి. 300 కాదు 2 మీటర్లు 250 ఇస్తాను అని చించుతున్నాడు క్లాత్ను. ఈయన సమాధి స్థితిలో ఉన్నాడని వీళ్ళందరూ అనుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు, హ్యాపీగా నిద్రపోయాడు. ఆ నిద్రలో కళ కూడా వచ్చింది, కళలో బేరం కూడా వచ్చింది. పర్రని చించాడు. ఏం చించాడు? ఎదుటి వ్యక్తి షర్ట్ అని చించాడు. అందరూ కొట్టి లేపితే, అయ్యయ్యో నేను ప్రవచనంలో ఉన్నానా, అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. ఇదే కదండి మన పరిస్థితి కూడా. రీల్స్ తిప్పినా, షార్ట్స్ తిప్పినా బరా గంటలు పోతూనే ఉంటాయి. వేలు నొప్పే పెట్టే వరకు పోతూనే ఉంటాయి. అదే ప్రవచనం పెట్టుకొని, భాగవతం ఏదైనా ప్రవచనం పెట్టుకొని శ్రద్ధగా వినాలంటే అప్పుడు వస్తుందండి ఎక్కడ లేని నిద్ర ఆవహించేస్తుంది. అప్పుడే ఆవలింతరు, అప్పుడే నిద్రలు, అప్పుడే తూవు. ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి లేపే వరకు మనకు అర్థం కూడా కాదు, మన నిద్రపోతున్నట్టు కూడా. ఇంట్లో టీవీలో పెట్టుకున్నా ఇదే పరిస్థితే, లైవ్లో చూసినా ఇదే పరిస్థితే. దీని నుంచి బయటపడాలంటే మాత్రం గురు కటాక్షం ఉండాల్సిందే. కాబట్టి గురువునే ప్రార్థిద్దాము, దీని నుంచి బయటపడే ప్రయత్నం చేద్దాం. జయ శ్రీరామ్.